నమస్కారం. ఎక్సెల్ సొల్యూషన్స్కి సుస్వాగతం. ఈ రోజున మనం కుటుంబంలో నాయకత్వం అనే అంశం పైన చర్చిద్దాం. కుటుంబంలో నాయకత్వం ఏంటి? నాయకత్వం అనేది రాజకీయ నాయకులకే పరిమితం కదా అనే అపోహ చాలామందికి ఉంటుంది. కాదు, ఎక్కడైనా నాయకత్వం లేకపోయినట్లయితే, ఏ పనిలోనైనా నాయకత్వం లేకపోయినట్లయితే ఆ పని సక్రమమైన రీతిలో జరిగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి చోట నాయకత్వం ఉండాల్సిందే. మరి కుటుంబంలో నాయకుడు ఎవరు? మన భారతీయ సంప్రదాయ ప్రకారం అనాదిగా వస్తున్నది కుటుంబంలో భర్త లేదా తండ్రి మాత్రమే కుటుంబంలో నాయకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ నాయకత్వం అనేది సక్రమమైన రీతిలో జరుగుతోందా అని మనం ఆలోచించినట్లయితే, సక్రమమైన రీతిలో జరిగినట్లయితేనేమో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటూ ఉన్నది. సక్రమమైన నాయకత్వం గనక ఆ కుటుంబ యజమాని చూపించకపోయినట్లయితే ఆ కుటుంబం కష్టాలు పాలయ్యి కుటుంబం అస్తవ్యస్తమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున కుటుంబంలో నాయకత్వం పైన మనం చర్చించే ముందుగా, నాయకత్వం ముఖ్యంగా నాలుగు రకాలుగా విభజించవచ్చు. ఆ నాయకత్వాన్ని మొదటి రకం ఏంటంటే ప్రజాస్వామ్య నాయకత్వం లేదా డెమోక్రటిక్ లీడర్షిప్. ఈ డెమోక్రటిక్ లీడర్షిప్ అనేది ఏంటంటే ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకొని ఆ నాయకుడి ద్వారా తమ యొక్క ఆలోచనలని అమలు పరచుతుంటారు ప్రజాస్వామ్య నాయకత్వంలో. అదేవిధంగా కుటుంబంలో కూడా మెజారిటీ సభ్యుల యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత మాత్రమే ఏ నిర్ణయమైనా నాయకుడు లేదా కుటుంబ యజమాని తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం అనేక కుటుంబాలు చూస్తూ ఉన్నాం. చాలా కుటుంబాలలో కుటుంబ యజమాని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం అందరూ అమలుపరచాలి అని ఆదేశిస్తూ చూస్తూ ఉన్నాం. ఈ విధానం వల్ల కుటుంబంలోని సభ్యులంతా కూడా తమకి ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా ఆ నిర్ణయాన్ని అమలు పరచాలి కాబట్టి అమలు పరుస్తూ ఉన్నారు. దానివల్ల ఆ నిర్ణయం సక్రమమైన రీతిలో అమలు కావటం లేదు. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, తండ్రి పిల్లవాడికి ఏం చదవాలి అని తనే నిర్ణయం తీసుకొని నిర్దేశించి ఆ నిర్ణయాన్ని అమలుపరచడం మనం ఈ రోజున కుటుంబ వ్యవస్థల్లో చూస్తూ ఉన్నాం. దాదాపుగా 99% కుటుంబాలలో తండ్రి బిడ్డలు ఏం చదువుకోవాలని తానే నిర్ణయించటం, ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి అని చెప్పి పిల్లలపైన ఒత్తిడి తీసుకురావటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లవాడు ఏం చదవాలి అనుకుంటున్నాడు అని కూడా ఒక్కసారి కూడా తండ్రి అడగకపోవటం అనేది ఆ పిల్లవాడిలో వ్యతిరేక భావాన్ని కలుగజేస్తూ ఉంది. తనకు ఇష్టం లేని చదువుని చదువుతూ దానిలో రాణించలేకపోవటం మనందరం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు కుటుంబ యజమాని కుటుంబ సభ్యుల అందరి యొక్క అభిప్రాయం గమనించి తీసుకొని ఆ అభిప్రాయంలో మెజారిటీ అభిప్రాయాన్ని తీసుకొని కనుక ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే కనుక ఆ నిర్ణయం ఖచ్చితంగా కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా అమలుపరుస్తారు. ఇది జరిగినప్పుడు మాత్రమే కుటుంబం సుఖ సంతోషాలతో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రెండవది, నాయకత్వ లక్షణాలలో నాయకత్వ విధానంలో రెండవ విధానం ఏమిటంటే ఆటోక్రాటిక్ లీడర్షిప్. ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్నే మనం నియంత పాలన అని కూడా అనుకోవచ్చు. ఈ నియంత పాలన అవసరం లేదు అని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఈ నియంత పాలన కూడా కొన్ని సార్లు అవసరమే. ఒక కుటుంబ సభ్యుడు కనుక ప్రవర్తనలో లోపముండి లేదా చెడు ప్రవర్తన కలిగి చెడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఈ ఆటోక్రాటిక్ లీడర్షిప్ లేదా నియంత పోకడని కుటుంబ యజమాని చూపించాల్సిన అవసరం ఉంటుంది. అంటే దండం దశగుణం భవేత్ అన్నట్లుగా కొన్నిసార్లు పిల్లలు
తెలిసి తెలియని వయసులో చేసేటువంటి తప్పుల్ని దండించో, బెదిరించో, లేకపోతే అరిచో సక్రమమైన మార్గంలో పెట్టకపోయినట్లయితే కనుక పిల్లవాడు చెడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఆటోక్రాటిక్ లీడర్షిప్ని కూడా మనం అమలు పరచాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా డెమోక్రాటిక్ లీడర్షిప్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు పరుస్తూ ఉన్నాం. కొంతమంది దానిలో వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఆ డెమోక్రాటిక్ లీడర్షిప్లో తీసుకున్నటువంటి నిర్ణయంలో ఎవరైతే వ్యతిరేకించారో వారు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంలో సక్రమైన రీతిలో అమలు పరిచేటువంటి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో కూడా మీరు ఆటోక్రాటిక్ లీడర్షిప్ను ఉపయోగించినట్లయితే కనుక ఆ నిర్ణయం సక్రమంగా అమలు పరిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది లెజీ-ఫెయిర్ లీడర్షిప్. ఈ లెజీ-ఫెయిర్ లీడర్షిప్లో ఎక్కువగా సాధారణంగా ఏంటంటే అందరూ నాయకులే. అంటే నాయకుడు కుటుంబ యజమాని ఇంట్లో ఉన్నటువంటి వారందరి యొక్క అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుంటాడు, వారి నిర్ణయాల్ని అమలు పరుస్తూ ఉంటాడు. అంటే సాధారణంగా కుటుంబ సభ్యులు అంటే పిల్లలందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళై లోకజ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఒక నిర్ణయం తీసుకునేటువంటి శక్తి వచ్చిన తర్వాత, ఏ రంగంలో అయితే రాణిస్తున్నారో ఆ రంగంలో నిష్ణాతులైన తర్వాత వారి నిర్ణయాల్ని కూడా మనం తీసుకొని అమలు పరచాల్సిన అవసరం ఉంటుంది. అంటే అందరూ ఇంటలెక్చువల్సే, అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వాళ్ళే అయిన రోజున వారి నిర్ణయాల్ని ఏ రంగంలో అయితే వారు నిష్ణాతులై ఉన్నారో ఆ అభిప్రాయాన్ని మనం తీసుకొని అమలు పరిచినట్లయితే కనుక ఆ అభిప్రాయం చాలా గొప్పగా, లేక ఆ నిర్ణయం చాలా గొప్పగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాతది కరిష్మాటిక్ లీడర్షిప్. ఈ కరిష్మాటిక్ లీడర్షిప్లో సాధారణంగా ఏంటంటే కుటుంబ యజమాని లేదా నాయకుని యొక్క చరిష్మా మీదే అతని యొక్క కుటుంబం రాణిస్తూ ఉంటుంది. ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం వైఎస్ఆర్సీపీని తీసుకున్నట్లయితే అక్కడ జగన్ యొక్క కరిష్మా ద్వారా ఆ పార్టీ రన్ అవుతూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ని తీసుకున్నట్లయితే గాంధీ కుటుంబం యొక్క చరిష్మాని బట్టే ఆ పార్టీ రన్ అవుతూ ఉంది. గాంధీ కుటుంబం లేకుండా మనం కాంగ్రెస్ని ఊహించలేము. అంటే ఇక్కడ నాయకుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు తప్పితే కుటుంబ సభ్యులు కానీ లేదా పార్టీ సభ్యులు కానీ వారి ద్వారా పార్టీకి గ్లామర్ వచ్చేటువంటి అవకాశం ఉండదు, పార్టీకి గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉండదు, కుటుంబం కూడా గుర్తింపు పొందేటువంటి అవకాశం ఉండదు. ఈ కరిష్మాటిక్ లీడర్షిప్లో ఎప్పుడైతే నాయకుడు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటాడో అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఫేడ్ అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్లనే నాయకుడు లేదా కుటుంబ యజమాని తమ కుటుంబంలో వారి యొక్క స్కిల్స్ని, నైపుణ్యాలని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది. వారిని కూడా ఒక వయసు వచ్చిన తర్వాత కుటుంబ పెద్దగా వారి నిర్ణయం తీసుకునే నిర్ణయాత్మక శక్తిగా వారిని మలచాల్సిన అవసరం నాయకుడికి లేదా కుటుంబ యజమానికి ఉంటుంది. ఈ 4 లక్షణాలని కనుక మీరు పాటిస్తూ ఉన్నట్లయితే మీ యొక్క కుటుంబం సుఖ సంతోషాలతో బాగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కలతలు రావు. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి నాయకత్వ లక్షణాలని కుటుంబ యజమాని అమలుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి ఇంకొక వీడియోలో మనం నాయకత్వ లక్షణాలను చూద్దాం. ధన్యవాదాలు.